It's ready for you now. Have it. అక్కడ టేబుల్ పైన పెట్టాను, వెళ్ళి తీసుకో. కారప్పు. హాయ్ వైదేహి, ఏంటిక్కడ? డాక్టర్ ఏంటి హాస్పిటల్కి వెళ్తున్నారా? యా, ఈరోజు నైట్ షిఫ్ట్. ఇంకేంటి విశేషాలు? వి వెంట్ ఫర్ సరగసి. ఓ, హౌ కమ్? నీ ఎగ్స్ చాలా వీక్ కదా. ఆల్రెడీ నీకు యూట్రస్లో ప్రాబ్లం ఉందని ఈ విషయం ఆ రోజు చెప్పలేదు. ఆ ఎగ్ అమృతది, కానీ ఈ విషయం అమృతకు కూడా తెలియదు. అది ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని వరుణ్ మీకు చెప్పొద్దన్నాడు. వైదేహి గారు ఉన్న పొజిషన్లో ఏదైనా చేయగలుగుతారు. ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి, తనెంత, అందుకే చంపించేశారు. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలో వరుణ్ గారికి తెలియకూడదు. అందుకే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా పర్సనల్గా నా హెల్ప్ అడిగింది. నాకు ప్రమోషన్ ఇస్తానన్నారు, పాపకి ఫ్లాట్ ఇస్తానన్నారు. అసలు 3 నెలల ప్రెగ్నెంట్ అమ్మాయిని ఎలా చంపారు మీరు? అసలు మనుషులేనా మీరంతా? సారీ. మీకు క్లియర్గా చెప్పాను కదా సార్ నా ప్రాబ్లం గురించి. మరి నన్ను ఎందుకు ఇరికిచ్చారు? 3 మర్డర్ కేసులు ఇరికిచ్చారు. నాకు లైఫ్ ఉంటుంది కదా, 3 కేసులు మీరే ఇరికిచ్చారు కాబట్టి మీరే నన్ను బయటపడేయండి. అప్పటిదాకా నేను ఎక్కడే కూర్చుంటే ఎక్కడ కదలను. హలో నాన్న, వెంటనే వచ్చి ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళిపో. ఇక్కడే ఉంటే వీడి పాపం నా బిడ్డకు కూడా తగులుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. నేను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఇక్కడే వెయిట్ చేయి. వాడి వల్ల ఏ ప్రాబ్లం రాదు మేడం. వాడెవ్వరికీ చెప్పకుండా చూసుకునే బాధ్యత నాది. వాడిని కావాలంటే ఊరు వదిలేసి వెళ్ళిపోమని చెప్తాను మేడం. అంత నేను చూసుకుంటా. మరి ఎలా? మనం కేసు ఫైల్ చేసాం కదా. అది గోవింద్ కేసు అయితే యాక్సిడెంట్ అని అందరికీ తెలుసు మేడం. ఎస్ఐ మర్డర్ అయింది ఎవరు చూడలేదు మేడం. ఓకే, బట్ అమృత కేసు ఎలా హ్యాండిల్ చేస్తాం? అమృత కేసు మనం ధూల్పేట్ శంకర్ మీద ఫ్రేమ్ చేద్దాం మేడం. ఎవరికి డౌట్ రాదు, ఎందుకంటే వాడి మీద 4-5 కేసులు ఆల్రెడీ ఉన్నాయి కనుక ఒకసారి సిటీలో ఉన్నాడు లేదో. సరే మేడం. హలో, అరే ఆ శంకర్ ఎక్కడ ఉన్నారా? అదే దుల్పేట్ శంకర్. ముంబైలో ఉన్నాడా? సరే, వాడు వస్తే నాకు చెప్పు. ఎవ్వరికి తెలియకూడదని చూస్తుంటే నువ్వు మొత్తం కథలు చెప్తావేంట్రా? ఈ చెత్తను తీసేయండి, సూర్యగాడి ఇంటి దగ్గర పడేయండి. ఏం చేయాలో నేను చెప్తా. ఇంకా ఎన్ని రోజులని ఇలా తప్పించుకుని తిరగలరా? ఆ పోలీసుడు ఏదో మనకి హెల్ప్ చేస్తాడనుకుంటే ఆయన కూడా చంపేసింది. ఇంకెలారా మనం ఇందు నుంచి బయటకు వచ్చేది? చాలా మంది జీవితాలు నాశనం చేసిందిరా అది. ఇప్పుడు కూడా మన స్వార్థం కోసం ఆలోచిద్దామా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? దానికి శిక్ష పడాలిరా. పడాలి, సరే, మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు కదరా. ఉంది.
అరే సూపర్ రా. చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం? ఇందులో నువ్వు వద్దులేరా, ఇప్పటికే చాలా రిస్క్లో ఉన్నాను. మళ్ళీ నీ ప్రాణం మీదకు కూడా రావడం నాకు ఇష్టం లేదు. ప్లాన్ ఏంటో చెప్పు అంతే. చెప్పరా. రేపు ఎఫ్ఎం స్టేషన్లో వైదేహి కంటే సుపీరియర్ ఆఫీసర్ని తీసుకొద్దాం రా. వద్దు వద్దు, కరెక్ట్ కాదు. డైరెక్ట్ మెజిస్ట్రేషన్ వినిపిద్దాం రా, వాళ్ళైతే ఖచ్చితంగా న్యాయం చేస్తారు. రే సూపర్ రా, ఈ దెబ్బతో వైదేహి ఫినిష్ కదా, వినిపిద్దాం. మనకు తెలిసిన మెజిస్ట్రేట్లు ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను. హలో ఆద్య. విఘ్నేష్, ఏమైంది? సూర్య ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు. ఫోన్ తీయట్లేదు. చాలా అర్జెంట్ గా మాట్లాడాలి. ఇస్తున్నా. ఆద్య. వద్దు. రే అదేంట్రా అలా కట్ చేసావు? రే వాళ్ళమ్మ తను బాంబేలో ఉన్న బెంచ్ షోరూమ్కి వెళ్ళిపోమంటుందంట. అరే అసలు నన్ను ఫ్రెండ్లా కాకుండా బయట వాళ్ళగా ఆలోచించు. తనకు నేను కరెక్టా? కాదు కదా. కదా కాదు కాదు. రే నాకు నువ్వు మాట్లాడుతుంటేనే లోపల ఎక్కడో తెలియకుండా నువ్వా కాదా అని డౌట్ వస్తూ ఉంటుందిరా. అసలు రేపొద్దున నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదురా. రేపు తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలరా. అదే కరెక్ట్. నువ్వు వెళ్ళి ఆ మెజిస్ట్రేటర్ పని చూడు. లోపల పెట్టమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదమ్మా, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పరా నేను ఇక విన్ను. ఫ్లైట్ టైం అవుతుంది, ముందు బయలుదేరు. ఇదిగో వెళ్ళగానే ఫోన్ చేయి. Welcome, sir. I'm Dheeraj. Hi. Thank you for your time, sir. Pleasure to have you here. Sir, she's Navya, content producer. రే మెజిస్ట్రేట్ వచ్చేసారు, నువ్వు పైకి వచ్చేసి. ఓకేరా. సూర్య, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు సూర్య? నేనే అవాయిడ్ చేయట్లేదే. మరి నా కాల్స్ కి మెసేజెస్ కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? నేను కొంచెం బిజీ ఉన్నాను అంతే. నేనేదైనా తప్పు చేశానా? నువ్వేం తప్పు చేయలేదు, నేనే కొంచెం బిజీ ఉన్నాను. ఒక 2 minutes మాట్లాడొచ్చు కదా సూర్య. ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో లేనా ఆద్య, అర్థం చేసుకో. సూర్య సూర్య ఒక 2 minutes సూర్య. ఏ సూర్య 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 సూర్య. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు సూర్య? నేనే అవాయిడ్ చేయట్లేదే. మరి నా కాల్స్ కి మెసేజెస్ కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? నువ్వేం తప్పు చేయలేదు, నేనే కొంచెం ఒక బిజీ 2 ఉన్నాను. minutes మాట్లాడొచ్చు కదా సూర్య. అర్థం చేసుకో. రైట్ తీసుకో.
ఆద్య. సారీ ఆద్య, మొత్తం నా వల్లే జరిగింది. వాళ్ళు నేను చేయలేదు కదా, నీకేం కాలేదుగా. విఘ్నేష్ గారు చెప్తానే ఉన్నాడు పోలీస్ కంప్లైంట్ వద్దురా అని. నేనే అనవసరం కంప్లైంట్ ఇచ్చి నీకు కూడా ప్రాబ్లం తెచ్చాం. ఇంకెప్పుడు నీకు ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. ఆటో దా. ఏం పర్లేదు నిన్నగా. సూర్య, నేనేం తప్పు చేశానే? ఇంకెంతమందిని చంపుతావు? నేనేం చేశా? సూర్య, సూర్య, సారీ ఆద్య. సూర్య, సూర్య, ప్లీజ్ రా, ప్లీజ్ రా. వద్దు వద్దు వద్దు, ప్లీజ్ 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 ఆగా. సూర్య, నేను ఆద్య. సూర్య తను అబద్ధం చెప్తుంది. నేనే ఆద్య. సూర్య నోర్ మోయ్. సూర్య, నన్ను చూడు, నేనే ఆద్య. నేనే ఆద్య అని సూర్య. దాని మాట నమ్మకు. సూర్య చూడు, నన్ను చూడు సూర్య, నేనే ఆద్య. నేనే ఆద్య అని సూర్య. సూర్య, సారీ ఆద్య,
సూర్య సారీ సారీ ఆద్య సారీ. నీకు చెప్పాను కదా మన ఇద్దరికి సెట్ అవ్వదని. ఎందుకు వచ్చావు? ఏం చేసింది అమ్మాయి? అమాయకురాలు. నీకు పాప నుంచి నీ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకోవడం తప్ప? కాదు సూర్య. తప్ప తప్ప. అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంటావు. ఒరే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతారు.